ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నా. వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి డే 22 వెయిట్ లాస్ జర్నీ వ్లాగ్ అనమాట. సో డే 20 అండ్ 21 ఈ రెండు కూడా మీకు ఒకే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 days కొంచెం అనీజీగా ఉండడం వల్ల, ఇంకా పీరియడ్స్ ప్రాబ్లం వల్ల అయితే ఏమేమి తిన్నాను, ఎంత వెయిట్ తగ్గానని మాత్రమే వీడియో షూట్ చేసుకున్నాను. ఇంకా అంతకు మించి అయితే ఇంకేం షూట్ చేసుకోలేదు. అది చూపించి మీకు నెక్స్ట్ వ్లాగ్ అనేది వస్తుంది అనమాట. సో ఈరోజు అయితే ఈ డే 22లో ఏమేమి లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఏమేమి తీసుకుంటున్నాను అన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితేనే ఐఎమ్ బ్యాక్ మళ్ళీ వీడియోస్లోకి. లాస్ట్ 2 days అయితే అస్సలు వీడియో చేయడానికి కూడా నాకు అస్సలు ఓపిక లేదనమాట. స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఫుల్గా ఏడ్చుకొని ఉన్నాను. సో అందుకని చెప్పేసి ఆ వీడియో అయితే జస్ట్ నార్మల్గా మీకు ఏమేమి తీసుకున్నాను, ఎంత వెయిట్ తగ్గాను అనేది మాత్రం మీకు ఆ వీడియోలో పోస్ట్ చేశాను, చూసేయండి. ఓకేనా? సో ఇంకా ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి నేను ఓట్స్ స్మూతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఏంటని చూపిస్తాను, చూసేయండి. ఇంక ఈరోజు అయితే నేను ఎర్లీ మార్నింగ్ లేసినట్టు వెయిట్ చెక్ చేసుకుంటే 68.25 grams అయితే ఉన్నాను అనమాట. ముందు రోజుకి ఈ రోజుకి అయితే 5 grams తగ్గాను. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటే ఏంటనే చూడండి. అయితే ఓట్స్, చియా సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్, బాదము, గ్రౌండ్ నట్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుని అయితే నైట్ అంతా సోక్ చేస్తాను. సోక్ చేసుకునేది ఎందులో అంటే కొబ్బరి పాలు అనమాట. కొబ్బరి పాలు అయితే నేను ఓట్స్ అనేది సోక్ చేసుకున్నాను. అండ్ ఈ ఒక హాఫ్ గ్లాస్ కూడా మిగిలాయి. ఇవి కూడా నేను ఇప్పుడైతే యాడ్ చేసుకుంటాను. ఇంకోటి ఏంటి అంటే ఇందులో నేను డ్రై ఖర్జూరం అయితే యాడ్ చేశాను అనమాట. డ్రైవి డేట్స్ ఉంటాయి కదా, అవి అయితే యాడ్ చేశాను నేను. ఇప్పుడు ఈ మొత్తానికి కూడా నేను ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాను. మిగతా పాలు కూడా అయితే యాడ్ చేసుకున్నాను. సో ఈ క్వాంటిటీ వచ్చేసి నా ఒక్కదానికే కాదండి, నాకు, మా హస్బెండ్కి, మా బాబుకి, ముగ్గురికి కూడా కలిపి అయితే నేను ఈ ఓట్స్ స్మూతీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులో లైట్గా హనీ కూడా యాడ్ చేసుకుంటాను. త్రీ గ్లాసెస్ వచ్చేసి ఒకటి నాది, ఒకటి మా హస్బెండ్ది, ఒకటి మా పెద్ద బాబుది అనమాట. మా ముగ్గురికి కలిపి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. సో నా స్మూతీ అయితే నేను తీసుకుంటున్నాను. ప్రోటీన్ అండ్ ఫైబర్ ఒక గ్లాస్ తాగితే ఇంకా మన టమ్మీ ఫుల్ అయిపోతే ఇంక మధ్యాహ్నం వరకు తిరిగి చూడవసరం లేదు. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. కాకపోతే నా దగ్గర అంజీరు డేట్స్ లేవు. ఆ రెండాటి ప్లేస్లో ఏడ్ చేసానంటే డ్రై డేట్స్ వేసాను అనమాట, అంటే ఎండు ఖర్జూరం. దానివల్ల స్వీట్ వచ్చింది. కొంచెం హనీ కూడా యాడ్ చేశాను కాబట్టి సరిపోయింది. ఫైనల్గా అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఓట్స్ స్మూతీ తీసుకున్నాను. అది హై ప్రోటీన్ ఫుడ్ అనమాట, ఎందుకంటే నట్స్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి మన టమ్మీ ఫుల్గా ఉంటుంది. ఇంకా మీరు చూసారు కదా, అందులో నేను పాలు అయితే కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. దానివల్ల ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగుంది. ఇంతకుముందు చేసుకున్నాను కానీ ఓన్లీ వాటర్తో చేసుకున్నాను. ఈసారి కోకోనట్ మిల్క్ యాడ్ చేసాను కదా, చాలా బాగా అనిపించింది. సో ఈరోజు క్రిస్మస్ కాబట్టి, హాలిడేస్ కాబట్టి బాబు ఇంట్లోనే ఉన్నాడు. చిన్నబాబు పడుకున్నాడు. వాడిది సగం సగం నిద్రలాగా ఉంది. వాడు పడుకుంటున్నాడు, లేకపోతున్నాడు. ఇప్పుడైతే ఇంక నేను లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏం చేసుకున్నాను ఏంటనేది మళ్ళీ మీకు లంచ్లో కలుస్తాను. ఓకేనా? బాయ్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి 2 rotis విత్ మటన్ కర్రీ కాంబినేషన్ అనమాట. ఇంకా ఈ 2 rotisలో ఎలాగా ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ అయితే మటన్ కర్రీలో ఎలాగా ఉంటుంది కాబట్టి నేను ఇంక ఈ రెండిట్లని అయితే ఇంక లంచ్గా అయితే తీసుకున్నాను. ఈరోజు మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు కూడా ఫుల్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫుడ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో దానివల్ల నాకు ఏమవుతుందంటే టమ్మీ ఫుల్గానే ఉంటుంది. అసలు ఎక్కడ ఆకలి అనిపించట్లేదు, ఏమీ అనిపించలేదు. దీంతోపాటు మీరు వాటర్ కూడా బాగా తీసుకోండి. ఇక్కడ మా పెద్దబాబు కూడా తింటున్నాను చూపించమ్మా
వంట చూపించాను అనమాట. అండ్ ఇక్కడ నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుల్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల నాకు ఏమైందంటే అసలు ఆకలి అనేది వేయలేదనమాట. సో ఇంకా నైట్ కూడా ఏం అసలు తినాలనిపించలేదు. ఇంకా 3 లీటర్స్ వాటర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అసలు ఆకలి అనేది అనిపించలేదు. ఆకలి అనిపించలేనప్పుడు ఏం తిన్నా కూడా టమ్మీ ఫుల్గానే ఉండి వామిటింగ్ కూడా వస్తుంది. కాబట్టి నేను నైట్ అయితే ఏం తీసుకోలేదు. జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. డెటాక్స్ డ్రింక్ కూడా ఏమీ తీసుకోలేదు. కొంచెం ఈ మధ్యన ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పేసి నేను డెటాక్స్ డ్రింక్ అనేది కొంచెం అవాయిడ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ డే నుండి అయితే అది కన్ఫర్మ్గా తీసుకుంటాను. ఈ 5 days మాత్రం ఆ డ్రింక్ అనేది అవాయిడ్ చేశాను అనమాట. ఎందుకంటే కొంచెం స్టమక్ పెయిన్ అది వస్తుందని చెప్పి ఆగిపోయాను. సో ఈ రోజు మొత్తంలో అయితే నేను తీసుకున్న ఫుడ్కి నాకు చాలా హెల్దీ అనిపించింది. యాక్టివ్గా ఉన్నాను. పిల్లలతో కూడా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఇంకా ఇలాగా నేను ఈ రోజు అయితే ఈ విధంగా ఫుడ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఎంత వెయిట్ తగ్గానో ఏంటని చెక్ చేసుకుంటే మీరు కూడా చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఓ మై గాడ్, ఒకసారి ఇంత తగ్గానా అని అనిపించింది అనమాట. మీకు చూపిస్తాను చూసేయండి. సో చూస్తున్నారు కదా ఎంత వెయిట్ తగ్గానో ఏంటని. 68.00 అంటే ఎగ్జాక్ట్గా 68 ఉన్నాను అనమాట. ముందు రోజుకి ఈ రోజుకి 25 grams అయితే తగ్గి. నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత నేను వీడియో అయితే ఏం షూట్ చేసుకోలేదు కాబట్టి పాత క్లిప్ యాడ్ చేసి మీకు వాయిస్ ఓవర్ అనేది అయితే ఇస్తున్నాను అనమాట. సో చూసారు కదా, నిన్నటికి ఈ రోజుకి అయితే ఎగ్జాక్ట్గా 25 grams అయితే తగ్గాను. ఇంకా కరెక్ట్గా 68 kgs కూడా ఉన్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్ ఎవ్రీవన్.